జానీ మాస్టర్ కి టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు ఉంది. ఒక కారణంగా ఆయన ఈ మధ్య జైలుకు వెళ్లి వచ్చారు. జానీ మాస్టర్ కి టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు ఉంది. ఒక కారణంగా ఆయన ఈ మధ్య జైలుకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించిన వార్తలే కనిపించాయి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన చర్చలే నడిచాయి. ఆ తరువాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను జైలుకు వెళ్ళిన తర్వాత అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో అనేది నాకు అర్థం కాలేదు. సాయంత్రం కాగానే నా పిల్లలు, నా భార్య, మా అమ్మ గుర్తొచ్చారు. మా అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ఆమె ఏమైపోతుందో అని కంగారు పడ్డాను. నా చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని వాష్రూమ్కి వెళ్ళి పెద్దగా ఏడ్చేవాడిని. జరిగిన సంఘటన విషయంలో నా భార్య సుమలత నాకు అండగా నిలబడుతుందని తెలుసు అని అన్నారు. జీవితంలో జైలుకు వెళ్ళకూడదు. పగవారు, శత్రువులైనా సరే జీవితంలో జైలు ముఖం చూడకూడదనే నేను కోరుకుంటాను. నేనంటే పవన్ కళ్యాణ్ గారికి, చరణ్ గారికి చాలా ఇష్టం. నాకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సైలెంటుగా ఉన్నారనే ప్రచారం జరిగింది. నాపై వాళ్ళకి నమ్మకం ఉండటం వల్లనే మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనమే మాట్లాడుతుంది. ఆ సమయంలో నాగబాబు గారు, నా అభిమానులు ట్వీట్ చేశారు. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పారు.